ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పేది, మేము అందగాళ్ళమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయింది అది. అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరెగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి, మీకంటే ఒక 2 ఏళ్ల ముందు మొదలు పెట్టిండొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది, దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది. ఒక రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు. అందుకని ఆయన నువ్వు ఇంతవరకు నమ్మన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము. ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం. అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 జీరుతాం, డొక్క జీరుతామని మేమేమనట్లేదే. ఆయన మాటలను బట్టో వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న మా అంతటా మేము కూడా అనలేదు. మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు. అంతకుమించి ఏముంది దాంట్లో? చెప్పినా కదా ఇంతకుముందు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా, అందుకు మాత్రమే ఆయన లీజుకు తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఒక వ్యక్తిని, ఆమెను మాత్రమే ఇచ్చి, ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది. అందులో ఏంటి? కుటుంబానికి సంబంధించి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ, అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని. సో ఆమెను ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే వినియోగించి అలౌ చేసినట్టుంది. అది విచిత్రంగా ఉంది. ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూలెట్కి ఇచ్చినట్టున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. ఆ అజెండా ఆమె పూర్తి చేస్తుంది. ఆ చిలక పలుకుల్లాగా ఆయన ఏం చెప్తాడో అవే మాట్లాడుతుంది. 4.5 ఏళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది ఏం జరిగింది, ఏం జరగట్లేదని ఆమె స్టడీ చేయలే. రాత్రి 12 దిగి మొదలు పెట్టారు. అంతకుముందు రోజు వరకు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలోనే నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు అన్నారు. సో ఆమె ఎందుకు వచ్చారో, ఏం మాట్లాడుతున్నది అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ విశ్లేషణ చేయడం అవసరమా? అనవసరం కదా. వస్తుంది అనుకుంటా 2-3 డేస్లో, 2-3 డేస్, 3-4 రోజుల్లో ఉండొచ్చు. తలకాయ ఉండే వాళ్ళు చేసే పనేనా అది? అంటే కోర్టు ఏమిస్తుంది నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు, ఐఏఎస్ వాళ్ళు. ఎవరు? నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇంకొక రమేష్, వీళ్ళందరూ. జడ్జి ఒక ఆయన భవానీ ప్రసాద్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు. నువ్వు చీఫ్ సెక్రటరీగా చేసినోడే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే పారితోషికం మీద ఉండే వాలంటీర్, స్వచ్ఛంద వర్క్ పేరులోనే వాలంటీర్ అని ఉంది. అతను రాజీనామా చేసినాక అతను సిటిజన్ ఆఫ్ ఇండియా, మామూలు నార్మల్ సిటిజన్, అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి? అది నిలబడుతుంది ఎక్కడన్నా? మామూలు కామన్ సెన్స్తో ఆలోచించిన జరిగే పని నిలబడేదా? రాజీనామా చేయకూడదు అని కూడా అంటారు, నాకు తెలియదు. రాజీనామా చేయకూడదని వీళ్ళు అనడానికి, అది పూర్తి స్వచ్ఛందమైన వరకు పేరులోనే వాలంటీర్ అనేది. వీళ్ళు చేసేవి ఎట్లున్నాయంటే, ఇదేనికో పెట్టబోయి అది మాకే తగులుతోంది అనే భయంతో రకరకాల ఇవి పెట్టి ఆఖరికి వాలంటీర్లు అనే వాళ్ళను ఒక సపరేట్ తెగ కిందన ఏదో చూపించి వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటున్నారు రోజు రోజుకు. అదే జరుగుతుంది. ఇంకా దాని నుంచి బయటపడాలని చెప్పి రోజుకు ఒక వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ డిమాండ్ల కిందనో లేకుంటే న్యాయస్థానంలో దాన్ని పిటిషన్ల కిందనో వేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు.
వాడిది కాస్త వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి. కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి. ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కడ ఒకరే నాయకురాలు ఆమె దాన్ని మాట్లాడుతుంటారు, తిరుగుతుంటారు. అది పచ్చ మీడియా అదే వేస్తుంటుంది. ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైనది ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అది కూడా ఆయనే. బహుశా ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే అంటే ఓ పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్తో